తెలంగాణ ఉద్యమాన్ని తన ఆట పాటలతో ఉవ్వెత్తిన ఎగిసిపడేటట్లు చేసిన ఉద్యమకారుడు గద్దర్ అని వికారాబాద్ జిల్లా పరిగి పట్టణ కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. పట్టణంలోని అమరవీరుల చౌరస్తా వద్ద గద్దర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ గద్దర్ మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని అన్నారు. ఉద్యమకారులను మోసం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించాలనే లక్ష్యంతో తమ పార్టీతో కలిసి పనిచేసిన గద్దర్ మరణించడం చాలా బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు లాలు కృష్ణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పరశురాం రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కృష్ణ, నాయకులు అక్బర్, వెంకటేష్, రామకృష్ణారెడ్డి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయిన వ్యక్తి ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైతే కలలు కన్నాడో గద్దరన్న కానీ తెలంగాణ సమాజం కానీ కలలు కన్నా తెలంగాణ ఇప్పుడున్న ప్రభుత్వం చేయడం లేదు, ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి మళ్ళా కొత్త ఉద్యమం లేపి ఉండనే కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏదైతే భట్టి విక్రమార్క గారు చేసినటువంటి పాదయాత్రకు మద్దతుగా ఆయన పాదయాత్ర చేసిన దినాలు ఆయన ఆరోగ్యం సహకరించకపోయినా ఆయన వెంబడి రోజు ఉండి ఆట పాటలతో మళ్ళీ మరో తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మొదలుపెట్టిండు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజలకు, నిరుద్యోగులకు, యువకులకు అందరికీ మేలు జరుగుతుంది. ఎవరైతే నిరుద్యోగులు ఎవరైతే అమరవీరు ఉద్యమానికి కీలక పాత్ర, తెలంగాణ రావడానికి కీలక పాత్ర పోషించింది గద్దరన్ననే అని చెప్పుకోవడం మనకు ఎంతో గర్వకారణం. ఎందుకంటే ఆయన ఆట పాటలతోని ఎక్కడ మీటింగ్ పెట్టి ఏం చేసి పార్టీలకు అతీతంగా తెలంగాణ తెచ్చినాక 9 సంవత్సరాలు ఈ కేసీఆర్ చేస్తున్న పాలనను చూసి ఇక్కడున్న అన్ని రాజకీయ పార్టీలు గద్దరన్నకు కానీ, విమలక్కకు కానీ, చెల్కు సుధాకర్ కానీ, కోదండరాముకు కానీ, తెలంగాణ రాందడు పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ, ఎమ్మెల్సీలు కానీ మంచి మంచి పదవులు ఇచ్చి వాళ్ళకు తెలంగాణ గౌరవం ఇవ్వాలని అనుకున్నారు. ఈ ముఖ్యమంత్రి వాళ్ళ కొడుకుకు కానీ, వాళ్ళ బిడ్డకు కానీ, వాళ్ళ అల్లునికి కానీ, ఇంకో కొడుకు కానీ పదవులు ఇచ్చి ఈ ఉద్యమకారులని అంచివేసే పద్ధతిలో ఆ ద్రోణంలో రాష్ట్రాన్ని ఏలడం జరిగింది. గద్దరన్నకు పేద ప్రజలంటే చాలా ఇష్టము. ఈ కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారులని, ఈ పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నాడు. కాబట్టి ఈ పేద ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడింది. ఇంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల తరఫున ఇల్లు ఇచ్చింది కానీ, భూములు ఇచ్చినా కానీ, ఎమర్జెన్సీ పెట్టి ఎక్కువ భూములు ఉండి తెచ్చి